హాయ్ అండి, చికెన్ పకోడీ చేస్తున్నా. ఇది హాఫ్ కేజీ చికెన్ అండి. ఇగో ఏమేమి వేసి కలుపుతూ చూడండి. సరిపడా కారం అండి, సరిపడా ఉప్పు అండి, పేస్ట్ 1 స్పూను అండి. ఇది రైస్ పిండి అండి, బియ్యం పిండి. ఇది ఒక 2 స్పూన్లు. ధనియాల పొడి 1 స్పూను అండి. ఇది 1 స్పూను. కొత్తిమీర, పుదీనా, పచ్చిమిర్చి, జీడిపప్పు అండి. ఇది కొంచెం ఆయిల్ వేయాలండి. ఇది మొత్తం కలిసేలాగా మంచి కలపాలండి. మొత్తం కలాలి. ఒకటి నిమ్మకాయ హాఫ్ చెక్క అండి, ఇది కూడా పిండాలి. ఇదిగండి మొత్తం ఇట్లా కలిసేలా కలపాలి. కలిపేసి ఒక హాఫ్ అన్ అవర్ ఇట్లా ఫ్రిడ్జ్లో పెట్టేయాలండి. మొత్తం కలిసింది చూడండి. ఇట్లా మీకు ఇష్టమైతే కలర్ కూడా వేసుకోవచ్చండి. ఫుడ్ కలర్ ఏముంటుంది కదా, అది వేయచ్చు. కాకపోతే మేము వేయట్లేదు. ఇదిగండి ఆయిల్ వేసుకోవాలి ముందుగా, డీప్ ఫ్రై సరిపడా. ఇదిగండి ఆయిల్ వేడెక్కింది, పకోడీ వేసుకోవాలి. ఇదిగండి ఇట్లాంటివి 2 ఉన్నాయండి. ఇది నాన్ వెజ్ ఎప్పుడైనా వండితే ఇట్లా ఇది వాడతా. ఇది ఎప్పుడైనా నాన్ వెజ్ లేకుండా ఉంటే ఇది వాడతా అండి. ఎందుకంటే అన్నీ నాన్ వెజ్ మేము కలపమన్నమాట, ఏదో సపరేటు. ఇదిగండి ఇట్లా ఇప్పుడు పకోడీ వేసాలి. వేడి అయింది ఆయిల్. ఒక హాఫ్ అన్ అవర్ అయిందండి మ్యారినేట్ చేసి. టైం ఉంటే గంట సేపు అయినా ఉంచొచ్చండి. చూడండి కొంచెం మంట చిమ్ములో పెట్టి వేపాలండి, లేదంటే మాడిపోతే లోపల ఉడకదు. కొంచెం మంట తక్కువ చేసి వేపుతున్నా. చూడండి ఎర్రగా వేగాలి. ఇదిగండి ఇట్లా వేగిపోతే చాలు. చూడండి ఎర్రగా వేగింది. ఇదిగండి ఇట్లా ఎర్రగా వేపాలి. ఇగో జీడిపప్పు, ఇవి కూడా వేగిపోయినవన్నీ. ఇగండి చికెన్ పకోడీ రెడీ అయిపోయిందండి. టేస్ట్ అయితే సూపర్ వచ్చినాయి. మీకు కానీ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. టేస్ట్ మాత్రం సూపర్ ఉందండి.